రాకుమారి పంతం. చింతపల్లి చాలా చిన్న గ్రామం. ఆ గ్రామంలో చలపతి అనే యువకుడు ఒకడు ఉండేవాడు. తల్లిదండ్రులు హఠాత్తుగా చనిపోవడంతో వాడు మేనమామ పంచన చేరవలసి వచ్చింది. వాడి ఎత్త బ్రహ్మదేవమ్మ పరమగయ్యాలి. చలపతి ఇంటికి వచ్చిన రోజునే ఆమె పాలేరును పనిమనిషిని పనుల్లో నుంచి తీసివేసింది. ఆ కారణంగా చలపతి ఇంటెడు పని ఒక్కడే చెయ్యవలసి రావడంతో ఏడాది తిరగకుండానే వాడి ఎడమ చెయ్యి చచ్చుబడిపోయింది. ఒంటి చేతితోనే ఇంటి పనులన్నీ చేస్తున్న బ్రహ్మదేవమ్మకు చలపతి పట్ల ఏమాత్రం జాలి కలిగేది కాదు. ఆమె చాలా స్థూలకాయురాలు కావడంతో ఆయాసపడుతూ ఇంటి వసారాలో ఉన్న ఉయ్యాల బల్ల మీద కూర్చొని వేరుశనగ కాయలు తింటూ చలపతిని త్వరగా ఇల్లు ఊడవమని బట్టలు ఉతకమని నానా తిట్లు తిడుతూ ఉండేది. చలపతి క్రమంగా బ్రహ్మదేవమ్మ అత్తను బ్రహ్మరాక్షసి అత్త అనుకోవడం ప్రారంభించాడు. ఆ సంవత్సరం ఎడతెరిపి లేని వర్షాల వల్ల వేరుశెనగ పంట దెబ్బతిని పోవడంతో వాటి ధర బాగా పెరిగిపోయింది. పట్టణంలో వేరుశెనగ కాయలు కొంత చౌకగా అమ్ముతున్నారని విన్న బ్రహ్మదేవమ్మ చలపతితో మాట్లాడుతూ, ఒరేయ్ సోమరి వెధవ, నువ్వు వెంటనే పట్నం వెళ్ళి బాగా బేరం చేసి ఒక వేరుశెనగ కాయల బస్తా భుజాన వేసుకురా. బాడుగు బండి అంటూ డబ్బు తగలేసావో నీ వీపు చిట్లగొడతాను అని అన్నది. చలపతి ఉండే గ్రామానికి పట్టణానికి మధ్య ఒక అడవి ఉన్నది. క్రూరమృగాల భయం వల్ల ఎవరూ ఆ అడవి మార్గాన ఒంటరిగా ప్రయాణం చెయ్యరు. చలపతి తప్పనిసరి కనుక ఒంటరిగా బయలుదేరి పట్నం చేరి అక్కడ వేరుశెనగ కాయలు ఒక బస్తాకు సరి పోగు చేసుకొని తిరుగు ప్రయాణం అయ్యాడు. వాడు అడవి మార్గాన కొంత దూరం నడిచి బస్తా బరువుకు బాగా అలసిపోయి ఒక చెట్టు కింద దానిని దించి ఆయాసపడుతూ కూర్చున్నాడు. 4-5 నిమిషాల కాలం గడిచే లోపల నల్లని దుస్తులతో చింపిరి తలతో చేతిలో వంకరి టింకరగా ఉన్న ఒక కర్ర తీసుకొని ఒక ముసలిదేవాడి దగ్గరకు వస్తూ, ఎవడ్రావాడు? నేను ఏనాడో విత్తనం వేసి మొలకెత్తించిన ఇంత పెద్ద దిరిసిన చెట్టు కింద నేను కూర్చునే చోట హాయిగా కూర్చున్నాడు. ఎన్ని గుండెలు నీకు? అన్నది కీచుగొంతుతో. చలపతి ఆ వికృత ఆకారాన్ని చూసి ముందు భయపడి అంతలోనే తెప్పరిల్లి గుండె దిటువు చేసుకొని, నేనే అత్తయ్య, చలపతిని. నీకు మా బ్రహ్మదేవమ్మ అత్తయ్యకు మధ్య ఎలాంటి పోలికలు లేవు. చాలా ఆశ్చర్యంగా ఉన్నది అని అన్నాడు. ఆ జవాబుకు ముసలిది ఒక్క క్షణం నివ్వెరపోయి, ఏమన్నావు? ఆశ్చర్యమా? నన్ను చూసిన వాళ్ళెవరైనా భయంతో వణికిపోతారు. నువ్వు ఆశ్చర్యపడుతున్నావా? నీ ధైర్యానికి మెచ్చాను. నాకు నీ బ్రహ్మదేవమ్మ అత్తయ్యకు మధ్య పోలికలు ఉన్నాయా? సరే, ఇంతకు నీవనే ఆ అత్త ఎలా ఉంటుంది అని అడిగింది. ఆ ప్రశ్నకు చలపతి కాసేపు తలగొక్కొని, మా అత్తయ్య ఈ దిరిసిన చెట్టు బోదిలా ఉంటుంది. నువ్వేమో ఎండికాలిన కట్టెపుల్లల్లా ఉన్నావు. నీ వేషం నిన్ను చూస్తుంటే ఎవరైనా మాంత్రికురాలు అనుకోగలరు అని అన్నాడు. ఆ మాటలకు ముసలిది పెద్దగా నవ్వి చేతిలోని కర్రను గాలిలో తిప్పుతూ, ఒరేయ్ మతిమాలిన వెధవ, ఎవరో అనుకోవడం కాదు. నేను నిజంగానే మాంత్రికురాల్ని. ఎన్ని మంత్రతంత్రాలు నేర్చినా శరీరానికి అప్పుడప్పుడు ఏదో ఒక వ్యాధి సోకక తప్పదు. అందువల్లనే ఈ మధ్య నేనిలా బక్కచిక్కిపోయాను. సరే కాని ఆ బస్తాలో ఉన్నది ఏమిటి అంటూ మాంత్రికురాలు కర్రతో వేరుశనగ కాయల బస్తా మీద పొడిచింది. ఆ వెంటనే చలపతి బస్తాను 2 చేతులతో పట్టుకొని, ఇందులో ఉన్నవి వేరుశెనగ కాయలు. మా అత్తయ్య తినే ఫలహారం. ఆమె బలానికి శక్తికి ఈ కాయలే మూల కారణం అని అన్నాడు. అలా చెప్పవేం మరి? నాకీ మధ్య బొత్తిగా నడిచే ఓపిక కూడా లేకుండా పోతున్నది. ఆ కాయలేవో నాకిచ్చి నీ దారిన పో అన్నది మంత్రగత్తె. ఇంకా నయం, నా ప్రాణం ఇవ్వమని అడిగావు కాదు. ఇవి నీకిచ్చి ఇంటికి పోతే మా అత్తయ్య నన్ను మరో లోకానికి ప్రయాణం కట్టిస్తుంది అన్నాడు చలపతి. అది విని మంత్రగత్తె కొంచెం సేపు ఆలోచించి, బలం ఇచ్చే ఈ కాయలకు బదులుగా నీకు పిల్లలు పెట్టి కోడిపెట్టను ఇస్తాను. ప్రపంచంలో ఎక్కడా అలాంటి కోడిపెట్ట ఉండదు అని అన్నది. ఆ పెట్టను రాత్రికి రాత్రే మా అత్తయ్య కాల్చుకు తినేస్తుంది అన్నాడు చలపతి నవ్వుతూ. అయితే దానితో పాటు పాలకు బదులు నీళ్లు ఇచ్చే ఆవునొక దాన్ని ఇస్తాను. అటువంటి ఆవు కూడా ఎక్కడా ఉండదు అన్నది మంత్రగత్తె.
పాలకు బదులు నీళ్ళిచ్చే ఆవును ఇంటి ఆవరణలోకి రానిస్తుందా? మా అత్త బ్రహ్మరాక్షసి, బ్రహ్మదేవమ్మ అత్తయ్య, ఇంకా నయం అన్నాడు చలపతి. వీటితో పాటు మాట్లాడే కాకిని కూడా ఇస్తాను, సరేనా అని అడిగింది మంత్రగత్తె. మా అత్తయ్య ముందు మనుషులే సరిగా మాట్లాడలేరు, కాకులు కుక్కలు అసలు నోరు విప్పలేవు అన్నాడు చలపతి. ఇంతకు మించి నా దగ్గర మరేమీ లేవు, నన్ను కూడా మీ అత్తయ్యలా భావించి ఆ బస్తాకాయలు ఇచ్చిపో, పుణ్యముంటుంది అంటూ మంత్రగత్తె కళ్ళనీళ్లు పెట్టుకున్నది. చలపతికి ముసలి మంత్రగత్తె మీద జాలి కలిగింది. వాడు వేరుశనగకాయల బస్తా మంత్రగత్తెకు ఇచ్చేశాడు. మంత్రగత్తె చలపతిని వెంటబెట్టుకొని అడవిలో చాలా దూరాన గల తన ఇంటికి తీసుకుపోయి వాడికి పిల్లలు పెట్టే కోడిని, నీళ్ళిచ్చే ఆవును, మాట్లాడే కాకిని ఇచ్చింది. సూర్యోదయం అవుతూ ఉండగా చలపతి అక్కడ నుంచి బయలుదేరాడు. కాకి వాడితో, నేనెక్కడికైనా పారిపోతానని భయపడకు, నీ వెనక కొంచెం దూరంలో వస్తూ ఉంటాను, గట్టిగా చప్పట్లు చరిస్తే చాలు, వచ్చి నీ భుజం మీద వాలుతాను అని చెప్పింది. వాడు అడవిలోని కాలిబాట వెంట నడుస్తూ సాయంత్రానికల్లా ఒక ఊరు చేరాడు. అయితే అనుకోకుండా వర్షం ప్రారంభం కావడంతో వాడు దాపులనున్న ఒక సత్రంలో బస చేయవలసి వచ్చింది. చలపతి కన్నా ముందు ఆ సత్రంలో ఒక ఘనవైద్యుడు బస చేసి ఉన్నాడు. చలపతి తెచ్చిన కోడిపెట్ట సత్రం అరుగు మీద గుడ్డికి బదులు పిల్లను పెట్టడం చూసి వైద్యుడు అమితాశ్చర్యం చెంది, ఏమిటి అద్భుతం, కోడి యజమానివి నువ్వేనా అని చలపతిని అడిగాడు. అవునన్నట్టు వాడు తల ఊపగానే వైద్యుడు, ఈ అద్భుతమైన కోడిపెట్టను అమ్ముతావా అని అడిగాడు. అద్భుతమైన వాటిని ఎవరు అమ్మరు అన్నాడు చలపతి. ఆ మాట నిజమే అంటూ వైద్యుడు ఒక్క క్షణం ఆగి, నీ చచ్చుపడిన ఎడం చెయ్యి బాగుపడేలా నేను వైద్యం చేస్తాను. ఈ రాత్రికి నా దగ్గర ఉన్న ఒక అమోఘమైన లేపనం నీ చేతికి మర్దనం చేశానంటే తెల్లవారేసరికి అది మామూలు చెయ్యిలా అయిపోతుంది. అప్పుడు కోడిని నాకిద్దువు గాని, సరేనా అని అన్నాడు. చలపతి అందుకు ఒప్పుకున్నాడు. ఆ రాత్రి వైద్యుడు చలపతి చేతికి ఏదో లేపనం రాశాడు. తెల్లవారేసరికి వాడి చెయ్యి మామూలుగా అయిపోయింది. చలపతి సంతోషంగా కోడిని వైద్యుడికి ఇచ్చి ఆవును వెంటబెట్టుకుని సత్రం నుంచి బయలుదేరాడు. మధ్యాహ్నానికి వాడు ఒక కొండ ప్రాంతాన్ని చేరాడు. ఎండ తీవ్రంగా ఉన్నది. చలపతి ఒక కొండదారి మలుపు తిరుగుతూ ఉండగా దారి పక్కన ఉన్న పొదల చాటు నుంచి వాడికి మూలుగు వినిపించింది. వాడు అక్కడికి వెళ్ళి చూడగా ఒక నడివయస్కుడు వాడు కనిపించాడు. వాడి ఒంటి మీద అక్కడక్కడ గాయాలు ఉన్నవి. అయ్యా, గొంతెండిపోతున్నది, నీళ్ళేమైనా ఉంటే ఇవ్వండి అన్నాడు గాయపడ్డ మనిషి. ఆ చుట్టుపక్కల ఎక్కడా నీరున్న జాడలేదు, ఏమి చెయ్యడమా అని చలపతి ఆలోచిస్తూ ఉన్నంతలో వాడికి చప్పున తన వెంట ఉన్న ఆవు గుర్తుకు వచ్చింది. వెంటనే వాడు ఒక పెద్ద ఆకును దోనిలా చేసి అందులో ఆవు నీళ్లను పిండి గాయపడిన వాడికి ఇచ్చాడు. ఆ గాయపడి మూలుగుతున్నవాడు నీరు తాగి సేద తీరి తనను గురించి చలపతికి చెప్పాడు. అతను చాలా ధనికుడు. ముఖ్యమైన పని మీద పురుగురు పోతూ ఉండగా హఠాత్తుగా దొంగలు అతన్ని కొట్టి దగ్గర ఉన్న డబ్బు దోచుకొని పారిపోయారు. మీరు సమయానికి ఇన్ని నీళ్ళిచ్చి గొంతు ఎండి చచ్చిపోతున్న నన్ను రక్షించారు అన్నాడు ధనికుడు ఎంతో కృతజ్ఞతగా. అయ్యా, మీరు బతికి బయటపడటం అంతా ఆ ఆవు చలువ. ఈ చుట్టుపక్కల ఎక్కడా నీరున్న జాడలేదు అన్నాడు చలపతి. ధనికుడు జరిగింది తెలుసుకొని నిర్ఘాంతపోతూ, పాలకు బదులు నీళ్ళిచ్చే ఆవ, అద్భుతం అని కొంచెం సేపు ఆవుకేసి పరీక్షగా చూసి, నా ప్రాణదాత, ఈ ఆవన్న మాట, మీరు తప్పక మా ఇంటికి రావాలి. నన్ను కాపాడిన ఈ ఆవును నా ఇంటినే ఉంచుకొని నిత్యం పూజించుకుంటాను అని అన్నాడు. చలపతి ధనికుడు వెంట అతడి గ్రామం వెళ్ళాడు. ఆయన ఆవును తీసుకొని దానికి బదులుగా చలపతికి ఒక సంచి నిండుగా బంగారు కాసులు ఇచ్చాడు. ఆ ధనంతో వాడు ఒక తెల్ల గుర్రాన్ని కొని విలువైన దుస్తులు ధరించి రాజధాని నగరానికి బయలుదేరాడు. నగరం చేరుతూ ఉండగా వాడికొక కొండ, దాని మీద ఒక దేవాలయం కనిపించాయి. దైవ దర్శనం చేసుకుందామని వాడు కొండ మీదకి బయలుదేరాడు. అదే సమయంలో ఆ దేశపు యువరాణి దైవ పూజ ముగించుకొని తన చెలికత్తెలతో కొండ దిగి వస్తున్నది. ఆమె తెల్లగుర్రాన్ని ఎక్కి రాజ టీవీతో దేవాలయం కేసిపోతున్న చలపతిని చూసి,
ఆహా, ఎవరి యువకుడు ఇంత అందగాడు ఏ దేశపు రాజకుమారుడై ఉంటాడు అనుకుంటూ ఒక్క క్షణం వాడి కేసి చూసింది. చలపతి గుర్రాన్ని ఆపి, నా కేసి గుడ్లప్పగించి అలా చూస్తున్నావు, ఎవరు నువ్వు అని అడిగాడు. ఆ ప్రశ్న విని రాకుమారి నివ్వెరపోయింది. ఆమె వెంట ఉన్న చెలికెత్తెలు నోరు విప్పలేదు. చలపతి తన వెనక కొంచెం దూరంలో ఎగురుతూ వస్తున్న కాకికేసి చప్పట్లు చరిచి పిలిచి, ఒరే సేవక, ఎవరి సుందరి, పలకరిస్తే పలకదేం అని అన్నాడు. ఆ అందచందాలు, వెంట చెలికత్తెలు ఇవన్నీ చూస్తూ ఉంటే తెలియడం లేదా ఈ దేశపు రాకుమార్తె అయి ఉంటుంది అన్నది కాకి. కాకి చెప్పినట్టు ఆమె ఆ దేశపు రాజకుమార్తె. పేరు త్రిలోక సుందరి. త్రిలోక సుందరి కాకి మాట్లాడటం వింటూనే, అద్భుతం, మహా అద్భుతం, ఇన్నాళ్లకు ఎవరూ చెయ్యలేని మహా అద్భుతాన్ని చెయ్యగలిగిన యువకుడు నా కంటబడ్డాడు అంటూ చెలికత్తెలతో గబగబా కొండ దిగి వెళ్ళిపోయింది. ఈ జరిగిందేమిటో ఏమీ అర్థం కాని చలపతి దేవాలయంలోకి వెళ్ళి దైవదర్శనం చేసుకుని బయటికి వచ్చేసరికి అక్కడ రాజుగారి పరివారం వాడి కోసం వేచి ఉన్నారు. వాళ్ళు రాచ మర్యాదలతో చలపతిని రాజుగారి భవనానికి తీసుకుపోయారు. త్రిలోక సుందరికి ఆమె తండ్రి గత 2 ఏళ్లుగా తగిన వరుణ్ణి చూసి వివాహం చేసి రాజ్యభారం అతనికి అప్పగించాలని చూస్తూ ఉన్నాడు. అయితే రాకుమారి మాత్రం, నేను మామూలు వాణ్ణెవన్నీ పెళ్లి చేసుకోను, ఏదైనా గొప్ప అద్భుతం చేసిన వాణ్ణి మాత్రమే పెళ్లాడుతాను అని పంతం పట్టి కూర్చున్నది. ఎంతోమంది రాకుమారులు వచ్చి ఆమెకు తమకు చేతనైన అద్భుతాలు చేసి చూపించారు. అయితే రాకుమారిని ఎవరూ మెప్పించలేకపోయారు. రాజుగారికి తన ఒక్కగానొక్క కుమార్తె వివాహం పెద్ద గడ్డు సమస్య అయి కూర్చున్నది. అటువంటి పరిస్థితుల్లో ఆకాశంలో ఎగురుతున్న ఒక కాకిని దగ్గరకు పిలిచి దాని చేత మాట్లాడించిన చలపతి ఆమెకు గొప్ప అద్భుతం చేసిన వాడిలా కనిపించాడు. పక్షం రోజులు తిరగకుండానే చలపతి రాకుమారిని వివాహమాడి ఆ దేశానికి రాజయ్యాడు. కాకితో కబురు పంపగానే బ్రహ్మదేవమ్మ అత్త సుడిగాలి వేగంతో చలపతి దగ్గరకు వచ్చి, ఒరే బాబు, నిజంగా నేను పాపిష్టిదాన్ని. జిహ్వ చాపల్యం కొద్దీ నిన్ను వేరుశనగకాయలు బస్తా మోసుకురమ్మని కష్టపెట్టాను, నన్ను క్షమించు అని అన్నది. దానికి చలపతి పెద్దగా నవ్వి, పెద్దదానివి, అదేం మాట అత్తయ్య, ఈ సుఖం ఈ కష్టం వల్ల దొరికిందే కదా అని అన్నాడు. మాటల దుకాణం. పూర్వం ఒక గ్రామంలో ఒక వింత దుకాణం ఉండేది. అది మాటల దుకాణం. ధర్మపాలుడనే ఒక ఆయన ఆ దుకాణాన్ని నడిపేవాడు. ఆయన ఒక్కొక్క చీటీ మీద ఒక్కొక్క సలహా రాసిపెట్టి కావలసిన వారికి కావలసినన్ని సలహాలు అమ్మేవాడు. ఒక్కొక్క చీటీ ఖరీదు 100 రూపాయలు. ఈ చీట్లు కొన్నవారు వాటిలోని సలహాలు జాగ్రత్తగా పాటించి ఎంతో లాభం పొందుతూ ఉండేవారు. ఒకనాడు ఆ దుకాణానికి ఒక శ్రేష్ఠి వచ్చాడు. ఆయన ధనికుడు. మాటల దుకాణంలో ఆయన 300 3 సలహాలు కొనుక్కున్నాడు. ఆ సలహాలు ఏమిటంటే, ప్రయాణమై వెళ్ళేటప్పుడు భార్యకు వివరాలు చెప్పరాదు, దారిలో భోజనం చెయ్యవలసి వస్తే ఎప్పుడు గాని దారికి సమీపంగా భోజనం చెయ్యరాదు, తొందరపడి ఎవరితోనూ దేని గురించి పందెం వెయ్యరాదు. ఈ సలహాలు కొనుక్కొని శ్రేష్ఠి ఇంటికి వెళ్ళాడు. వీటిలో యథార్థం ఎంతవరకు ఉన్నది తెలుసుకోవాలని ఆయనకు కుతూహలం కలిగింది. భార్యతో చెప్పకుండా ఆయన 9 సంచులలో 9,000 రూపాయలు తీసుకొని బండి మాట్లాడుకొని వ్యాపారం చెయ్యటానికి బస్తీకి బయలుదేరాడు. శ్రేష్ఠి కొంత దూరం ప్రయాణించాక భోజనం వేళ అయ్యింది. దారికి కొంత దూరంలో బావి కనిపించిన చోట బండి ఆపి బావి సమీపంలో భోజనం చేసి మళ్ళీ ప్రయాణమయ్యాడు. కొద్ది దూరం వెళ్ళాక సంచులు లెక్క చూసుకుంటే 9 ఉండవలసినవి 8 ఉన్నవి. బావి వద్దకు వెళ్ళి వెతికితే పోయిన సంచి దొరికింది. అది అక్కడే ఒక గడ్డి కుప్ప కింద పడి ఉన్నది. తాను డబ్బిచ్చి కొనుక్కున్న సలహాలలో ఒకటి మేలు చేసింది. శ్రేష్ఠి సంతోషించాడు. తాను దారిలోనే భోజనం చేసినట్టయితే ఆ సంచిని దారేపోయే వాళ్ళు ఎవరో ఒకరు తీసుకొని ఉండేవారు. ఆ సంచి తీసుకొని ఆయన బండి వద్దకు వస్తూ ఉండగా ఆయన కాలికి ఒక పిచ్చి పుచ్చకాయ తగిలింది. చిత్రమేమిటంటే అది తగలగానే ఆయన కాలికి ఎంతో కాలంగా మానకుండా ఉన్న పుండు ఒకటి తుడిచిపెట్టినట్టు మాయమయ్యింది. ఆ కాయలో ఏదో మహత్తు ఉండి ఉండాలనుకొని
దానిని తిరుగు ప్రయాణంలో తీసుకుపోయే ఉద్దేశంతో ఆయన బావి సమీపంలో గుర్తుగా ఒక చోట పాతిపెట్టి బండి ఎక్కి పట్నం కేసి ప్రయాణం సాగించాడు. బస్తీలో వ్యాపారం బాగా కలిసి వచ్చింది. శ్రేష్ఠి పుష్కలంగా ధనం సంపాదించి దారిలో తాను దాచిపెట్టిన పుచ్చకాయ మాట మరిచి మరొక దారిన స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. ఆయన తిరిగి వచ్చే నాటికి ఆ గ్రామంలోనే లక్షాధికారి రాచపుండుతో బాధపడుతున్నాడు. ఆ రాచపుండు నయం చేసిన వారికి 10,000 రూపాయలు ఇస్తానని ఆయన చాటింపు వేయించాడు. ఏమంటే ఎంతోమంది దానికి తగిన చికిత్స చెయ్యలేకపోయారు. ఈ సంగతి వినగానే శ్రేష్ఠికి తాను దాచిన పిచ్చి పుచ్చకాయ జ్ఞాపకం వచ్చింది. అది తెస్తే లక్షాధికారి రాచపుండు నయమవుతుంది, తనకు 10,000 లాభం వస్తుంది. ఈ సంతోషంలో ఆయన తాను కొనుక్కున్న సలహాలను మరిచిపోయి తాను దాచిపెట్టిన పిచ్చి పుచ్చకాయ సంగతి, తాను దాన్ని తీసుకొచ్చి చికిత్స చేసి 10,000 సంపాదించుకునేందుకు అవకాశం ఉన్న సంగతి భార్యకు చెప్పేసి, నేను ఇప్పుడే లక్షాధికారి వద్దకు వెళ్ళి ఒప్పందం రాయించుకొని వస్తాను, రేపు బయలుదేరి వెళ్ళి ఆ కాయ తెచ్చుకోవచ్చు అని అన్నాడు. శ్రేష్ఠి భార్య మరుక్షణమే ఈ విషయమంతా పూసగుచ్చినట్టు పొరుగింటి ఆవిడకు చెప్పింది. ఆవిడ తన భర్తకు చెప్పింది. శ్రేష్ఠి లక్షాధికారి ఇంటికి పోయే దారిలో పొరుగింటివాడు వచ్చి ఆయనను కలుసుకున్నాడు. మాటలు సందర్భంలో ఇద్దరూ ఒకే పని మీద వెళుతున్నట్టు స్పష్టమయ్యింది. ఆ లక్షాధికారి రాచపుండు ఎలా నయమవుతుందో నాకు తప్ప ఇంకెవరికీ తెలియదు అన్నాడు శ్రేష్ఠి. ఆ రహస్యం నాకు తెలుసును అన్నాడు పొరుగువాడు. లక్షాధికారి పుండు నయం చెయ్యటం నీ వల్ల కాదు అన్నాడు శ్రేష్ఠి. నయం చేస్తాను, చేతనైతే పందెం కాయి అన్నాడు పొరుగువాడు. శ్రేష్ఠి తాను కొనుక్కున్న సలహాలు మళ్ళీ మరిచిపోయి తన పొరుగువాడు ఆ రాచపుండు నయం చేసే పక్షంలో ఆయన తన ఇంట దేన్ని తాకితే దాన్ని ఇచ్చేస్తానని ఎంతో ఉత్సాహంగా పందెం వేశాడు. పొరుగువాడు ఆ సాయంకాలమే బయలుదేరి నూతి వద్దకు వెళ్లి శ్రేష్ఠి దాచిపెట్టిన పిచ్చి పుచ్చకాయను తవ్వి తీసి లక్షాధికారి రాచపుండుకు దాన్ని తగిలించి నయం చేశాడు. శ్రేష్ఠి ఇంకా బయలుదేరకముందే ఇదంతా జరిగిపోయింది. అన్న ప్రకారం తన పొరుగువాడు తన ఇంట్లోకి వచ్చి తన ఇనపెట్టె తాకితే ఏం కాను, తన సంపద వేలకు వేలు అందులో ఉన్నవి. తాను సలహాను పాటించకపోవటం చేతని ఈ ప్రమాదం వచ్చి పడింది. తాను పిచ్చిపుచ్చకాయ కోసం పోబోతున్నట్టు భార్యకు చెప్పాడు. అంతటితో పోనివ్వక తొందరపడి పొరుగువాడితో పందెం వేసుకున్నాడు. శ్రేష్ఠి పరిగెత్తుకుంటూ మాటల దుకాణానికి వెళ్ళి ధర్మపాలుడి కాళ్ల మీద పడి జరిగినదంతా చెప్పి తనకు నష్టం కలగకుండా ఉపాయం చెప్పమన్నాడు. జరిగిందేదో జరిగింది, నీ ఇనపెట్టెను అటక మీద పెట్టించి పొరుగువాడు వచ్చేసరికి అటకకు నిచ్చెన వేసి ఉంచు, నేను కూడా వస్తాను అన్నాడు ధర్మపాలుడు. పొరుగువాడు శ్రేష్ఠి ఇంటికి వచ్చి తన పందెం వసూలు చేసుకుంటానని తెలిపి నలుగురు పోగయ్యారు. ఆ సాయంకాలం 10 మంది ఎరిగిన వాళ్లను వెంటబెట్టుకుని పొరుగువాడు శ్రేష్ఠి ఇంటి లోపలికి ప్రవేశించాడు. అటూ ఇటూ చూశాడు. ఎనపెట్టె కనిపించలేదు. అటక నిచ్చెన కనిపించాయి. ఎనపెట్టె అటక మీద ఉన్నది. నిచ్చెన ఎక్కటానికిగాను పొరుగువాడు దాన్ని పట్టుకున్నాడు. శ్రేష్ఠి నిచ్చెన తాకాడు. ఇక అది నీది కాదు, పందెంలో నీవు ఓడావు అన్నాడు ధర్మపాలుడు. దీనికి పొరుగువాడు అభ్యంతరం చెప్పాడు. కానీ అక్కడ చేరిన వారంతా ధర్మపాలుడు చెప్పినది ధర్మమేనన్నారు. ఆయన ధర్మాన శ్రేష్ఠికి పెద్ద నష్టం తప్పింది. మహాబలులు. ఒక అరణ్యానికి సమీపంలో ఒక బలాఢ్యుడు ఉండేవాడు. అతని పేరు శరభయ్య. ఆ శరభయ్య ప్రపంచంలో తనను మించిన బలాఢ్యుడు లేడు అనుకునేవాడు. ఎందుచేతనంటే అతను అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి మామూలు కట్టెల మోపుకు 10 ఉండే మోపు కట్టి దాన్ని ఇంటికి తెచ్చి తన భార్యతో, నేను కలియుగ భీముణ్ణి, చూడు ఎంత పెద్ద మోపు తెచ్చానో అని అనేవాడు. భీముడువా? నిజంగా భీముడెదురైతే పారిపోవు, బలవంతుడివే, ఎవరు కాదంటారు, మహాబలుడు మట్టుకు కావు అనేది శరభయ్య భార్య దుర్గమ్మ. ఈ మాట వినగానే శరభయ్యకు కోపం వచ్చి, మాటలతో పనేమిటి, నాకన్నా బలం గలవాణ్ణి చూపుంచు, అప్పుడు నమ్ముతా అని అనేవాడు. ఒకనాడు దుర్గమ్మ నెత్తిన పెద్ద కుండ పెట్టుకొని నీళ్లు తేవటానికి బావికి వెళ్ళింది. ఆమె బావిలో చేదవేసి తోడబోతే అది విపరీతంగా బరువెక్కి పైకి రాలేదు.
ఆమె ముచ్చెమటలు పోసేదాకా ప్రయత్నించింది. చివరకు ప్రాణం విసిగి చేదను బావిలోనే వదిలేసి ఖాళీ కడవ చంకన పెట్టుకొని ఇంటి దారి పట్టింది. ఆమె కాలిబాట వెంబడి నడుస్తూ ఉండగా అరణ్య మార్గం నుంచి వచ్చే మరొక కాలిబాట మీదగా ఇంకొక స్త్రీ చంకన చంటిబిడ్డను పెట్టుకొని చేత ఖాళీ కడవ పట్టుకొని నీటికై బావి వద్దకు వస్తూ దుర్గమ్మకు ఎదురయ్యింది. ఖాళీ కడవతో తిరిగి వస్తున్నావేం? బావి ఎండిపోయిందా ఏం? అని రెండో మనిషి దుర్గమ్మను అడిగింది. లేదమ్మా, బావిలో వేసిన చేద 10 మంది పట్టిలాగితే గాని పైకి రాకుండా ఉన్నది. బావిలో ఏ భూతమో చేరినట్టు ఉన్నది అన్నది దుర్గమ్మ. అంతే కదా, నా వెంటరా, నీకు కావలసినంత నీరు నేను తోడిస్తాను అన్నది రెండో స్త్రీ. ఆమె అయినా అంత పెద్ద బలంగా లేదు, కానీ దుర్గమ్మ ఆ మనిషి వెంట బావికి వెళ్ళింది. ఇదిగో చూడు, చేదను బావిలోనే వదిలేసి రావలసి వచ్చింది, నీకు మాత్రం వస్తుందా అంటూ దుర్గమ్మ చేదతాడు పట్టుకుని పైకి లాగసాగింది. ఇంతలో రెండవ స్త్రీ చంకన ఉన్న చంటి పిల్లవాడు దుర్గమ్మ చేతిలో ఉన్న తాడు అందుకొని గబగబా చేదను పైకి లాగేశాడు. దుర్గమ్మ తన నోటికి చెయ్యి అడ్డం పెట్టుకొని నిర్ఘాంతపోయింది. ఆమె నోట మాట రాలేదు, కానీ పిల్లాడి తల్లి మాత్రం ఏమీ ఆశ్చర్యపడలేదు. ఆ చంటివాడు ఒక్క రవ్వైనా అలవకుండా చేద తర్వాత చేద తోడిపోస్తూ ఉంటే ఇద్దరు స్త్రీలు చక్కగా స్నానాలు చేసి తమ బట్టలు ఉతుక్కొని కడవల నిండా నీరు నింపుకున్నారు. ఇద్దరూ తిరిగి వచ్చేటప్పుడు దారులు చీలే చోట దగ్గర దుర్గమ్మ రెండో స్త్రీ యొక్క పూర్వోత్తరాలు తెలుసుకున్నది. ఈ దారినే పోతే మా ఇల్లు వస్తున్నది, మా ఆయన పేరు అపరభీముడు అని చెప్పి రెండో స్త్రీ బిడ్డతో సహా వెళ్ళిపోయింది. దుర్గమ్మ ఇంటికి వస్తూనే భర్తకు జరిగిన సంగతంతా చెప్పింది. ఈ ప్రాంతాల అపరభీముణ్ణి చెప్పుకుంటూ ఇంకొకడు తిరుగుతున్నాడా, ఉండు వాడి పని పట్టిస్తా అన్నాడు శరభయ్య. నీకు పుణ్యం ఉంటుంది, వాడి జోలికి పోకు, వాడు నిన్ను హతమారిస్తే నా పని ఏం కాను. వాడి పసికొడుక్కే అంత బలం ఉంటే వాడికి ఎంత బలం ఉండాలి అన్నది దుర్గమ్మ. శరభయ్య పెళ్ళం మాట చెవికెక్కనీక, రేపు పొద్దున్నే వాడింటి దారి చూపించు, పై పని నేను చూసుకుంటాను అన్నాడు రోసంగా. మర్నాడు అతను భార్యను వెంటబెట్టుకొని తన విల్లంబులు కత్తి తీసుకొని బయలుదేరాడు. అయితే ఈ అపరభీముడు సంగతి తెలుసుకునే ముందు బావి సంగతి తెలుసుకుందామనిపించి మొదట బావి దగ్గరికే వెళ్ళాడు. సరిగా అదే సమయానికి అపరభీముడి భార్య కూడా అక్కడికి వచ్చింది. శరభయ్య చేద లాక్కొని బావిలో వేసి నీటిలో ముంచి, ఈ ముష్టి చేద లాగటానికి 10 మంది కావాలట అంటూ చేదను తోడబోయాడు. మూలిగి ముక్కి పళ్ళు బిగువన చేదను కొద్దిగా నీటి పైకి లాగాడు. మరుక్షణం శరభయ్యను చేద బావిలోకి ఈడ్చింది. సమయానికి చంటివాడు శరభయ్యను పట్టుకోకపోతే శరభయ్య బావిలో పడి ఉండును. తర్వాత ఆ చంటి పిల్లవాడు శరభయ్య చేతి నుంచి చేదతాడు అందుకొని సునాయాసంగా చేదను పైకి తోడేశాడు. ఎప్పటికైనా సంగతి తెలిసిందిగా, ఇక మాట్లాడకుండా ఇంటికి పద అన్నది దుర్గమ్మ తన భర్తతో. ఇందులో ఏదో గారడి కనికట్టు ఉన్నాయి, నేనా అపరభీముణ్ణి కలుసుకుని తీరవలసిందే అన్నాడు శరభయ్య. నీ రాత నేను తప్పించగలనా, నేను మాత్రం నీ వెంటరాను అంటూ దుర్గమ్మ నీళ్లు తీసుకొని ఇంటి దారి పట్టింది. రెండో స్త్రీ శరభయ్యతో, నా మాట విని నువ్వు కూడా ఇంటికి పో, నా మొగుడు కళ్ళ పడటం అంత మంచిది కాదు అని అన్నది. కానీ శరభయ్య మొండికెత్తి ఆమె వెనకనే వాళ్ళింటి దాకా వెళ్ళాడు. నా మొగుడు ఆహారం వేటాడబోయాడు, తడవకొక ఏనుగును తినేస్తాడు, అందుచేత నువ్వు ఎక్కడైనా దాక్కొని చాటు నుంచి ఆ ఎన్ని చూడు, ఎదుట పడ్డావో నిన్ను అవలేలగా విరుచుకు తింటాడు అన్నది అపరభీముడి భార్య. ఆమె శరభయ్యను నిలువెత్తు కడవలోకి దింపింది. అందులో శరభయ్య మునివేళ్ల మీద నిలబడితే గాని బయట జరిగేది కనబడదు. సాయంకాలం అవుతూ ఉండగా పెద్ద సుడిగాలి వీచింది. అపరభీముడు తన ఇంటి ఆవరణలోకి వచ్చి, ఏనుగును ఉండావటే అని కేక పెట్టాడు. ఆ కేకకు అన్ని వస్తువులు దద్దరిల్లాయి. శరభయ్య దాగి ఉన్న కడవ కూడా కంపించింది. శరభయ్యకు వణుకు పుట్టుకొచ్చింది. తనకన్నా మహాబలుడు ఒకడు ఉన్నాడన్న సంగతి అతనికి స్పష్టంగా తెలిసిపోయింది. నీ ఏనుగు సిద్ధంగా ఉన్నది, వచ్చి తిను అని అపరభీముడి భార్య అన్నది.
కొంచెం ఉండు, ఎక్కడి నుంచో మనిషి వాసన కొడుతున్నది. మనిషిని తిని చాలా రోజులయ్యింది అంటూ అప్రభీముడు తన ఇంటి చుట్టూ ఉండే అడవినంతా గాలించటం మొదలుపెట్టాడు. తన భర్త దూరం వెళ్ళగాని అతని భార్య శరభయ్య దాక్కుని ఉన్న చోటికి వచ్చి, నా భర్త వచ్చి తిండి తిని నిద్రపోతాడు. అప్పుడు నేను దీపాన్ని కిటికీలోకి ఉంచుతాను. నువ్వు పారిపోవటానికి అదే గుర్తు. మళ్ళీ ఈ ఇంటి ఛాయలకు కూడా రాకు అని హెచ్చరించింది. రాను తల్లి రాను, నాకు బుద్ధి వచ్చింది అన్నాడు శరభయ్య. ఒక రాత్రివేళ శరభయ్యకు కిటికీలో దీపం కనిపించింది. అతను మెల్లగా కడవలో నుంచి బయటికి వచ్చి వేగంగా నడిచి వెళ్ళిపోసాగాడు. అతను కొద్ది దూరం వెళ్ళాడో లేదో పెద్ద సుడిగాలి లేచింది. మనిషి వాసన, మనిషి వాసన అన్న మాటలు వినిపించాయి. అప్రభీముడు గొంతు శరభయ్యను గుర్తించి కాలిసత్తువు కొద్దీ పరిగెత్తసాగాడు. శరభయ్య కొద్దిసేపు పరిగెత్తిన అపరభీముడు వెంట తరుముతూనే ఉన్నాడు. సుడిగాలి వీస్తూనే ఉంది. శరభయ్య కాళ్ల సత్తువు కొద్దీ ఉడిగిపోయిన గాలితోపుకు అతను ముందుకు పోతున్నాడు. అతను అరణ్యానికి అడ్డం పడి పరిగెత్తుతూ ఉండటం చేత ఎంత దూరం వెళ్ళినా జనసంచారం తగలటం లేదు. ఇంతలో శరభయ్యకు ఒక దృశ్యం ఎదుట కనిపించింది. పై ప్రాణాలు పైనే ఎగిరిపోయినంత పని అయ్యింది. అరణ్య మధ్యంలో ఒక మహాకాయుడు అరణ్య మృగాలను ఒక పెద్ద గుట్టగా పోసి వాటిని పీక్కు తింటూ ఎముకలను ఒక పక్కకు విసిరివేస్తున్నాడు. ఎవరు నువ్వు? ఎవరు నిన్ను తరుముకొస్తున్నారు అని మహాకాయుడు శరభయ్యను అడిగాడు. ఒక మహాబలుడు అన్నాడు శరభయ్య వణికిపోతూ. మహాకాయుడు కోపంతో హుంకరించి, అడవి రాక్షసుణ్ణి నేనుండగా మరో మహాబలుడా, రాని వాడి ప్రాణాలు తీస్తాను అని గర్జించాడు. ఇంతలోనే అప్రభీముడు దగ్గరికి వచ్చాడు. అతనితో వచ్చిన సుడిగాలి శరభయ్యను పైకి ఎగరగొట్టేసింది. దానితో అతను ఎగిరి ఒక చెట్టు కొమ్మల మధ్య చిక్కుకున్నాడు. అక్కడ నుంచి అతను అతి దారుణమైన మహాబలుల యుద్ధం కళ్ళారా చూశాడు. ఇద్దరు మహాబలులు కొంచెం సేపు ఒకరిని ఒకరు ఎదురుగా నిలబడి చూసుకొని తర్వాత కలయబడ్డారు. వాళ్ళు ఒకళ్ళని ఒకరు తన్నుకున్న తన్నులకు గుద్దులకు కొండలు కూడా పిండి అయిపోవలసిందే. తెల్లవారిన దాకా ఇద్దరు మహాబలులు ఇలాగే యుద్ధం చేసుకున్నాక కూడబలుక్కున్నట్టు ఇద్దరు ఆకాశంలోకి ఎగిరి మబ్బుల చాటుకు వెళ్ళిపోయారు. కానీ అప్పటికే వాళ్ళ గర్జనలు తన్నులు శరభయ్యకు వినిపిస్తూనే ఉన్నాయి. వారిలో ఎవరు గెలుస్తారో చూద్దామని శరభయ్య ఎంతోసేపు చూశాడు గాని వాళ్ళు తిరిగి భూమి మీదకి రాలేదు. చివరకు అతను చెట్టు దిగి దారి వెతుక్కుంటూ ఇంటికి చేరుకున్నాడు. అటు తర్వాత శరభయ్య ఎన్నడూ తన బలం గురించి భార్యతో గాని ఇతరులతో గాని గొప్పలు చెప్పుకోలేదు. ఆ ప్రాంతాల వాళ్ళు మబ్బులు ఉరివినప్పుడల్లా మహాబలులు ఇంకా యుద్ధం చేస్తూనే ఉన్నారు అని అంటూ ఉండేవారు.